నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ సిండికేట్ గా మారిన అధికారులపై చర్యలు తీసుకోండి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాములు డిమాండ్ రైతు డిక్లరేషన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది ఆశాభావం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి చిత్రపూరి అభివృద్ధికి అడ్డుపడొద్దు అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని విజ్ఞప్తి పంట చేనులో చిరుతపులి సంచారం రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల కేంద్రంలోని బర్మా నరేష్ అనే యువకుడు బావిలో చేపలు పట్టడానికి వెళ్లి కరెంటు షాకుతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే సీనువాడ ఆగది ఆగది రా నువ్వు ఆడేస్తాడు దిగంది ఎట్లా ఎక్కడికి వెళ్ళి కేబుల్ తప్పి మొత్తం నల్ల కొడుతుంది కరెంట్ వైట్ ఏర్పడుతుంది నల్ల అయిపోతుంది దుమ్ముడు కొట్టు దుమ్ముడు కొట్టు దుమ్ముడు కొట్టు దుమ్ముడు వేసి నువ్వు కొంచెం అట్లా అదే తాడు కింద దాకా గుంజుంటది నడుము అది ఇంకే తాడు దగ్గర కాని అది మంచిగా చెడ్డి డైరు చేతుల కంటింది అంకర్లు పోయినాయి అంకర్లు పోయినాయి. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో 99 బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ శ్రీకాంత్, పట్టణ సీఐ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఫ్లాగ్ మార్చ్లో రూరల్ సీఐ సురేష్, ఇల్లందకుంట సిఎస్ఐ తిరుపతి, వీణవంక ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గారి ఆదేశాల మేరకు మన కరీంనగర్ సిపి సత్యనారాయణ ఐపీఎస్ సార్ గారి ఆధ్వర్యంలో గత 4 డేస్ నుంచి కరీంనగర్ కమిషనరేట్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అదేవిధంగా లోకల్ పోలీసు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోలీసులు ఉన్నారు అనే భరోసా కల్పించడం ఒకటి, అదేవిధంగా ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఇంకా మెరుగుపడడానికి ఫ్లాగ్ మార్చ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ఎనీ టైం లోకల్ పోలీసే కాదు మనకు అన్ని రకాల పారామిలిటరీ, క్వాసీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఎనీ టైం రావడానికి
సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్కి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి రావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసుకు అందియవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మెయిన్గా మన జమ్మికుంట పట్టణంలోని మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలను కవర్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నడుస్తుంది. థ్యాంక్ యూ. ఒక ప్లాటూన్ 90 మంది వచ్చాము. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్కి 11th వచ్చాము. 11th నుంచి 17th వరకు మా ఇక్కడ కవాయతు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ భౌగోళిక స్థితిని ప్లస్ డెమోగ్రాఫిక్ రేషియోని చూడటానికి ప్లస్ ఎక్వేట్ అవ్వడానికి వాళ్ళతోటి సమిష్టిగా సివిల్ పోలీస్ మేము ఇద్దరం కలిసి మంచిగా పోలీస్ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ప్లస్ జనాలలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్లస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసి నెగోషియేట్ చేసుకొని మంచిగా అందరము భారత పౌరులుగా అందరము దేశాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరము మనము ఏదో విధంగా మనం సహాయపడుతూ మన యొక్క ఇన్వాల్వ్మెంట్ పెట్టి అందరము దేశాన్ని వృద్ధికి తేవాలని ఒక ప్రయత్నం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లి వద్ద గ్రామస్తులు మట్టి రాళ్లను అడ్డుకున్నారు. నాగారం గ్రామ శివారులోని నిల్వ చేసిన చెరువు మట్టిని తమ ఊరి మీదుగా వేగంగా భారీ లోడ్తో తరలిస్తుండడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయని వారు అంటున్నారు. పిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. లారీలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. అడ్డుకున్న వారిలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మద్యం సిండికేట్ దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూళ్ల మత్తులో వ్యాపారులకు సహకరిస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బుర్రి శ్రీరాములు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లు షాపులను ప్రోత్సహిస్తూ ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైన్ షాపుల వాళ్ళు సిండికేట్గా ఇలా సంబంధిత ఆబ్కారీ పోలీసుల్ని, అధికారులని మొత్తం కొనుగోలు చేసినటువంటి పద్ధతుల్లో కనపడుతున్నట్టు వస్తున్నది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాప్ ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అదనంగా ఆర్థికాన్ని వసూలు చేస్తూ అక్రమ మద్యాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ముఖ్యంగా కలెక్టర్ గారు కోదాడ నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి, బెల్ట్ షాపుల మీద కానీ వైన్ షాపుల మీద కానీ అవినీతి అక్రమాలని ఛేదించాలని తగిన ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈరోజు బెల్ట్ షాపుల పేరున లిక్కర్ని అక్రమంగా ప్రజలకు అందిస్తున్నట్టు పరిస్థితున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేట్లలో కూడా ప్రభుత్వ రేట్లనే ఈ తాగేటటువంటి వాళ్ళకి అందించాలని, ముఖ్యంగా అవినీతి అక్రమాలు తేలితే వైన్ షాపుల లైసెన్సులు కూడా రద్దు చేయాలని, ఇప్పుడు ఏదైతే అధికారులు ఆరోపణలు జరుగుతున్నాయని చెప్పి వివరణలు ఇస్తున్నారో నిజంగా ఆరోపణలో అవినీతి జరిగిందా అనేది తేలాలంటే ముందు అధికారులలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని మొత్తాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండలంలోని కప్పర్ల గ్రామ శివారులోని పంట చేనులో చిరుతపుల సంచారంతో గ్రామస్తులు బెంబరెత్తిపోతున్నారు. గ్రామ సర్పంచ్ ఖేమా సదానంద్ అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వారు రంగంలోకి దిగారు.
కాజీపేట విష్ణుపురి వాస్తవ్యులు లలితమ్మ కుటుంబ సభ్యులను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆమె మరణించిన విషయం తెలుసుకొని నివాళులు అర్పించారు. లలితమ్మ గారు, క్రిస్టఫర్ గారి, నా మిత్రుడైనటువంటి క్రిస్టఫర్ గారి తల్లి గారి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు వారి ఇంటికి రావటం జరిగింది. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇస్తూ ఆయురారోగ్యాలు ఇస్తూ సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళ ఇంటికి వారిని కలవటానికి రావటం జరిగింది. రైతు డిక్లరేషన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజ్యాంగానికి నాంది అని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి పంట వేయరాదని ముఖ్యమంత్రి చెప్పడంతో ప్రాజెక్టుల కింద ఉన్న పంట పొలాలు బిల్లుగా మారాయి. పంట వేయలేని రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షుడు లాలు కృష్ణ, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, సురేందర్ పాల్గొన్నారు. వరి పంట వేయని రైతులకు వరి పంట వేయని రైతులకు వరి పంట వేయని రైతులకు రాహుల్ సందేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకందరికీ కూడా ప్రాంత రైతులను, మన ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడానికి పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే విధంగా మేము చేసిన కార్యక్రమాలు చెప్తాం, చేయబోయే కార్యక్రమాలు చెప్తాం, ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తాం. చెప్పి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపల అత్యధిక మెజార్టీతోన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చే విధంగా బాటలు వేయడానికి క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి లోపల ఆల్రెడీ మేము బూత్ కమిటీలు అన్ని కమిటీలు కూడా వేసుకున్నాం. నిర్విరామంగా ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా కంకణబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున గాంధీ భవన్ లోపల అనౌన్స్ చేస్తున్నాం. తేదీ కూడా తొందరలోనే ప్రకటిస్తాం. పల్లె పల్లెకు కాంగ్రెస్, ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులమంతా కూడా గ్రామాల లోపల గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోపల, బూత్ కమిటీల నేతృత్వం లోపల రైతాంగానికి, ప్రజలకు ఒక దశ దిశ రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తెలపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు మాఫీ చేస్తాం. ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాగ్దానాలు అమలు చేయడం లోపల విఫలం చెందింది. ఈ విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాం. కౌలు రైతులకు కూడా ఇది వర్తించే విధంగా గతం లోపల ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కౌలు రైతులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు కౌలు చేసి దున్నిస్తే తప్ప ఈరోజు రైతులకు భూమికి పంట వచ్చి పేద ప్రజలకు ఒక బువ్వ దొరుకుతుందంటే ఈ కౌలు రైతుల మూలంగానే. ఈ కౌలు రైతులకు కూడా ఈ యొక్క వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా భూమి లేని నిరుపేదలు, కూలీలు, ఉపాధి హామీ పని చేసుకునే కూలీలు కూడా గ్రామాల లోపల చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఒక 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు వచ్చినట్టుగా కూడా ఒక ప్రత్యేక పథకాన్ని భూమి లేని నిరుపేదలకు కూడా వచ్చే విధంగా కాంగ్రెస్ కేంద్రం ఉండలేదు. కాబట్టి మీరు ఎవరు వేయద్దు, మీరు వేస్తారంటే నేను కొననని చెప్పాడు ఓ సందర్భం లోపల.
ఒరేస్తే ఉరే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మన నియోజకవర్గంలో మేము ఈ మధ్యకాలం లోపల పర్యటనకు వచ్చినాం. మా మండల అధ్యక్షులు, మా యొక్క జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లాల్. తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం రాష్ట్ర నాయకుడు పూర్ణ నాయక్ కడెం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. మధ్యపడక గ్రామంలో ఇటీవల గుండెపోటుతో చనిపోయిన ఇమేజ్ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మండలంలోని పలు వివాహ కార్యక్రమాలు పాల్గొని నూతన వధువరుల ఆశీస్సులను తెలిపారు. ఆయన వెంట అంబారిపేట ఎంపీటీసీ సాగర్ సతీష్, ఎల్లయ్య, రాజలింగ్ పాల్గొన్నారు. చిత్రపురి కాలనీ అభివృద్ధి పనులకు అడ్డుపడొద్దని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాలనీలో కొందరు సభ్యులు కోర్టులో కేసులు వేయడం, ధర్నాలు చేస్తూ ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. శనివారం చిత్రపురి కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమల్లోని కొందరు పెద్దలు వాళ్ళ వెనుక ఉండి ఈ గొడవలు పెట్టిస్తున్నామన్నారు. వచ్చే 2 నెలల్లో 24 విభాగాల్లోని మరో 430 మంది సినీ కార్మికులకు సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే కాలనీలో చిత్రపూరి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమావేశంలో కమిటీ ట్రెజరర్ మహానందరెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అలహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు పాల్గొన్నారు. ఆగిపోయినట్టు తెలిస్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకి ఈ కమిటీకి, ఈ చిత్రపూరి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదని సభాముఖంగా మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా. వాళ్ళ ఆవేశానికి ఇంకా అద్దులు లేవు. దయచేసి నేను కోరేది ఒక్కటే, ఫైనల్ గా
6 నెలలు సహకరించండి. 6 నెలల తర్వాత ఇదే మీడియా ముందు పిలిచి ఇక్కడే ఓపెనింగ్ చేయకపోతే తర్వాత మీరు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మేము ఇలా చెప్పాలి అంటే ఒక ఉదాహరణ, ఆయన చంద్రబాబు శ్రీనివాసరావు గారు నిన్న హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందండి, 53 లక్షలు కట్టండి మీకు పర్మిషన్ ఇస్తామని ఫీజు. నిన్న డబ్బు లేదు. మొన్న నైట్ వచ్చింది. నిన్న పొద్దున 10ంటికి నేను ఫోన్ చేసి సార్ ఒక 53 లక్షలు కావాలి, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందంటే ఈవినింగ్ 3 గంటలకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడండి. ఈ రోజు నా పరిస్థితి అది. అయినా సరే ఆయన నమ్మకం, అనిల్ కానీ అనిల్ టీం అన్న నమ్మకం, వాళ్ళ పడే కష్టం నమ్మకం. అటువంటి వ్యక్తులు కూడా డబ్బు తీసుకోవద్దు అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తారు. అసలు ఈరోజు సొసైటీ నిలబడిద్దా, నా డబ్బు నాకు గట్టయ్యా నాకెందుకు గొడవలు అంటే. కానీ ఆయన దేవుళ్ళలాగా ఈ రోజు కూడా ఫోన్ చేసి అమ్మా నువ్వు ప్రశాంతంగా పనిచేసుకో, ఇంకా ఎంత కావాలో చెప్పు నీకు కంప్లీట్ చేయడానికి. కానీ ఏంటంటే తీసుకోవడం కూడా మాకు కూడా భారమే, ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ భారం ఎవరి మీద పడుద్ది? పబ్లిక్ మీద పడుద్ది. వాళ్ళ మీద వేయలేని పరిస్థితి, ఇప్పుడు వాళ్ళకి రేట్లు పెంచలేని పరిస్థితి. అయినా సరే కష్టమైనా నష్టమైనా సరే మన సొంత ప్రాజెక్టు, సొంత ఇల్లు, ప్రతి కుటుంబం కూడా మన సొంత ఇల్లు అనుకుని భావిస్తున్న ఆ భావన మాలో ఉండటం వల్లే ఇంత నిందలు ఇంత పడతా చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మాట్లాడే వాళ్ళకి మీరు కూడా చెప్పండి మీడియా ద్వారా, ఏమో బాబు నువ్వు రా, తర్వాత వాళ్ళు మాట్లాడుతా అన్నారు, 6 నెలల తర్వాత మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. ఏ ఒక్క పేపర్ ఉన్నా కానీ సమాధానం చెప్పడం నేను సిద్ధం, మా కమిటీ సిద్ధం. వాళ్ళ గృహ ప్రవేశాలు అయ్యాక ఎక్కడికి బావు. ఇప్పుడు ఈ రోజు 100 కోట్ల అవినీతి జరిగిందని ఒక ఎంక్వైరీ చేశారు, అది రేపైనా వసూలు చేయాల్సిందే. అలాగే దాంట్లో భాగంగా 100 కోట్లలో భాగంగా ఐవీఆర్సీఎల్, మేము ఇంకో శుభవార్త కూడా చెప్పాలి ఈ టెక్షన్లో, అది కూడా మర్చిపోయాను. ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ఒప్పుకుంది. మేము రికవరీ కూడా మేము వచ్చాక మేము చేస్తున్నాం. ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ద్వారా ఒప్పుకుంది. రేపు 3వ తేదీ 6వ నెల మళ్ళా వాయిదా ఉంది. అది ఎప్పటికైనా సరే ఆ ఐవీఆర్సీఎల్ 46 కోట్లు మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశాము. అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారి దగ్గర ఆర్బిట్రేషన్ వేసాము, హైకోర్టులో నడుస్తుంది. కానీ ఇంకొక దౌర్భాగ్యం చూడండి, 34 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు అధినేత నాయుడు గారు ఇదే హెచ్ఐజీలో ఉంటారు. మరి ఈ పోరాటం చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. 34 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రావాలని చెప్పేసి అకౌంట్స్ తేలిస్తే ఆ నాయుడు గారితో చేతులు కలిపి ఆ నాయుడు గారితో డబ్బులు తీసుకొని మా మీద మాట్లాడతారు. కానీ నాయుడు ఎదురుగా ఉంటే ఆ ఇంటికి పోయి అడిగే హక్కు ఎవరికి లేదు, ఆ ధైర్యం కూడా లేదు. మరి ఇదేంటి అర్థం కాదు, ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేడా. ఆయన మగవాళ్ళలాగా 34 కోట్ల రూపాయలు సొసైటీలో పెట్టుకొట్టి అది కాక ఎంఎస్జీ వాళ్ళ ఇంటీరియర్ డబ్బులకు 3 కోట్ల. జీవో నెంబర్ 74ను నిరసిస్తూ ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్త ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని కాజీపేట ఆటో డ్రైవర్స్ యూనియన్ లీడర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ జీవో ద్వారా ప్రతిరోజు 50 రూపాయల వసూలు చేయడం తగదన్నారు. వాహనదారులపై రోజుకు 50 రూపాయలు వేయడాన్ని మేము తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన ఖండిస్తున్నాము. దీనికి మే 19వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు లారీ, క్యాబ్, ఆటో డ్రైవర్స్, కార్లు, టాటా మ్యాజిక్, టాటా ఏసీ మొత్తం వెహికల్స్ అన్ని, ట్యాక్స్ వెహికల్స్ అన్ని దీంట్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఆర్ఎస్ వెంకటేశ్వర్లు, తెలంగాణ ఆటో యూనియన్ కొనసాగుతున్నా. ఈరోజు మే 19వ తారీఖు రోజున రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ కోసం అధిక పెనాల్టీలు రోజుకొకటికి 50 రూపాయల చొప్పున అధిక పెనాల్టీలు ఇవ్వడం జరుగుతుందని, దాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పక్షాన డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా మే 19వ తారీఖున రోజున ఫిట్నెస్ అధిక పెనాల్టీలపై నిరసనగా బంద్ పాటించడం జరుగుతున్నది. దానికి అన్ని వాహనాల దారులందరూ, డ్రైవర్లు, ఓనర్లు అందరూ కలిసి ఈ బంద్ను విజయవంతం చేయాలని అందరి మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా 1000 కోట్ల కార్పొరేషన్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి 1000 కోట్ల కార్పొరేషన్ గురించి డిమాండ్ చేయడం జరుగుతుంది. అది మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు రోజున కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, అరుణ్ రమేష్ గారు, రాష్ట్ర వినయ్ భాస్కర్ గారు కూడా వేదిక పైన తెలంగాణ వచ్చిన తర్వాత 100 కోట్లు 1000 కోట్లు అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభలో ప్రకటించడం కూడా జరిగింది.
తెలంగాణ వచ్చి గత 7 సంవత్సరాలు జరిగినా కూడా ఇంతవరకు కూడా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయకపోవడం మా బాధాకరంగా ఉంది. ఇంకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో డ్రైవర్ల కోసం 1000 కోట్ల కార్పొరేషన్లు వెంటనే తక్షణమే శాంక్షన్ చేయాలని కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిండికేట్ గా మారిన అధికారులపై చర్యలు తీసుకోండి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాములు డిమాండ్. రైతు డిక్లరేషన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది, ఆశాభావం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. చిత్రపూరి అభివృద్ధికి అడ్డుపడొద్దు, అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని విజ్ఞప్తి. పంట చేనులో చిరుతపులి సంచారం, రంగంలోకి దిగిన అటవీ అధికారులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.